ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్రమంతా ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఒక అసహనం వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో అదే సందర్భంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం రేగుతుంది. సో వాస్తవాలేంటి, ఏం జరుగుతుంది అనే వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు? ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఏం చేసింది, కాపు సామాజిక వర్గం నమ్మి రెండు చోట్ల ఓడించారు అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని? పవన్ కళ్యాణ్ గారు నిన్న వాళ్ళ ఇండోర్ మీటింగ్లో కనీసం మనసు విప్పి మాట్లాడే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి ఇండోర్లోకి వచ్చినటువంటి జన సైనికుల్ని తయారు చేసినటువంటి సభ్యత్వాలు తయారు చేసినటువంటి నాయకులు, మా నాయకుడు ఇప్పటికైనా మనసు విప్పి మాట్లాడతాడేమో, జన సైనికులకి జరిగేటటువంటి ఇబ్బందులు, జన సైనికులు తెలుగుదేశం పార్టీ వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటన్నిటి మీద వివరణ ఇస్తారనే ఆశతోటి వెళ్ళారు. ఆ ఆశని నిరాశ చేశాడు. ఫస్ట్ పాయింట్. రెండోది, అసలు కాపులని గోగాకులో పురుగులాగా తీసేశాడు. కాపుల్ని గోగాకులో పురుగులాగా తీసేశాడు. 2019లో నన్ను గెలిపించలేదు కాబట్టి మీరు కాపులు కాదు, లేదు నాకు అండగా నిలవలేదు కాబట్టి మీరు కాపులే కాదు. అసలు కాపులు అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండారా లేదా అనే మీమాంసలో మాట్లాడుతూ నేను ఒక కులానికి చెందినోడిని కాదు అని అంటాడు. ఒక కులానికి చెందినోడిని కాదు అనే వ్యక్తి 2019కి ముందు కానీ 2019 తర్వాత కానీ నాకు ఒక్క సీటు గెలిపించండి నేను ముఖ్యమంత్రిని అవుతాను, కాపులందరూ ఏమయ్యారు, మనం ఆంధ్ర రాష్ట్రంలో విభజిత ఆంధ్ర రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉంది అని కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడిన మీటింగులు చాలా ఉన్నాయి. పదవి కోసం నేను పార్టీ స్థాపించలేదు అంటున్నాడు నిన్న తాజాగా. పదవి కోసం పార్టీ స్థాపించకపోతే పదవి ఇప్పుడు ఎందుకు తీసుకోవటం? ఉప ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదుగా, బేషరతుగా నువ్వు మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు చెవులు పట్టుకోనో కాలర్ పట్టుకోనో పనులు చేపించచ్చుగా. నీకు కేంద్రం అండ ఉంది, కేంద్రం అండతోటి చంద్రబాబు నాయుడికి బేషరతుగా మద్దతు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా అభివృద్ధి చేయొచ్చుగా. అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు? ఒక్క మాట చెప్పమానండి. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నావు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని పంచెలోడ తీసి కొట్టిస్తాను అని అన్నావు. రాజశేఖర రెడ్డి గారిని పంచెలోడ తీసి కొట్టిస్తే నీ అన్నని నిన్ను రాష్ట్రం విడిచిపెట్టిపోయేటట్టు చేశారు. ఆ తర్వాత 2014లో నువ్వు జనసేన పార్టీ పెట్టావు. జనసేన పార్టీ పెట్టి ఈ రోజుకు 12 సంవత్సరాలు అవుతుంది. 2014లోనేమో బీజేపీని అడ్డం పెట్టుకొని వాళ్ళ మోచేతి నీళ్లు తాగావు. 2019లోనేమో నేను వీరుణ్ణి, సూర్యుడిని, విక్రమార్కుణ్ణి అని లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీని, తదితర పార్టీలన్నింటినీ కలుపుకొని పోటీ చేశావు. 99% డిపాజిట్లు కూడా దక్కలేదు జనసేన పార్టీకి. ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా ప్రశ్నించటానికే వచ్చి, మీరు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడటానికే వస్తే, మీరు నిజంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేటటువంటి వాళ్ళైతే 2019లో కనీసం మీరు నిలబడ్డ సీటైనా గెలవాలి. సరే గెలవలేదు, దానికి కూడా ఒప్పుకుందాం. 2019లో మీరు నిలబడ్డ సీట్లు కూడా గాజువాక, భీమవరంలో గెలవలేదు, దానికి కూడా ఒప్పుకుందాం.
నిన్ను ప్రజలు ఆదరించలేదు, నీకు 5% 6% ఓటింగ్ వచ్చింది, డిపాజిట్లు కూడా రాలేదు. అప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? మీకు బుద్ధి రాలేదు. అప్పటికైనా ప్రజాబాహుళ్యంలో ప్రజలు ఓట్లు ఎవరిని నమ్మేస్తారు, ఎవరి కోసం వేస్తారు, ఎవరు పని చేస్తారని నమ్ముతారు, ఎవరు పని చేయరని నమ్ముతారు అనే ఆలోచన ఈ రోజు కూడా మీరు చేయట్లా. ఇప్పుడు తాజాగా నేను ఆయన చేసిన వ్యాఖ్యల్లో కాపులని అటు ఆంధ్ర ప్రజల్ని కూడా చులకన చేస్తూ మాట్లాడారు. మీకు ఒక భావం లేదు, మీకు ఒక ఉద్వేగం లేదు, మీలో ఒక చైతన్యం లేదని చెప్పి. మరి ఏ కాపు సామాజిక వర్గం ఓట్లతో ఆయన పిఠాపురంలో నెగ్గినట్టు? మరి ఇప్పుడు పిఠాపురంలో దాదాపు 90,000 మంది ఓటర్లు కాపులు ఉన్నారు. మరో ప్రక్క స్థానికంగా బలం ఉన్నటువంటి నాయకుడు వర్మ, మరో ప్రక్క వైసీపీ నుంచి వచ్చిన పెన్నం దొరబాబు. ఇలా ముగ్గురు కలిస్తే నువ్వు గెలవగలిగావు, కాపులందరూ ఓటేస్తేనే గెలవగలిగావు. ఆ కాపుల్ని కనీసం వాళ్ళకన్నా ఏమన్నా మంచి చేస్తున్నావా? పిఠాపురంలో వాళ్ళకి మంచి. అసలు కాపులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు పనికిరాని వాళ్ళు అనే విధంగా మాట్లాడావు. అసలు ప్రజలను ఉద్దేశించి అంతేనా మీరు మాట్లాడేది? ప్రజలను ఉద్దేశించి ఒకవేళ నిజంగా ప్రజలు నిన్ను ఎన్నుకోకపోయినప్పటికీ, నిజంగా ప్రజలు నీ మీద అభిమానం చూపకపోయినప్పటికీ, మీరు ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరి దయాదాక్షిణ్యంగానో ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి, అంటే మోడీ గారి దయాదాక్షిణ్యం మీద అయినటువంటి వ్యక్తివి, నువ్వు ప్రజల్ని ఏ ఉద్దేశం ఎలా మాట్లాడాలా? మీరు నన్ను ఆదరించపోయినప్పటికీ నేను మీ సేవలోనే ఉంటాను అని చెప్పాల్సింది పోయి 5.5 కోట్ల ఆంధ్రులు పనికి మాలిన వాళ్ళు అనే విధంగా మాట్లాడారు. ప్రజలను తోలనాడొచ్చండి. ఒక రాజకీయవేత్తగా ఉండి ప్రజల్ని తోలనాడావు, కులాన్ని తోలనాడావు, నీ అంట ఉండే వ్యక్తుల్ని అనుసరించలేకపోతున్నావు. నిన్ను నమ్మి నీ అంట నడిచి జన సైనికులందరూ దాదాపు 10 లక్షల సభ్యత్వాలు చేర్చారని మీరే చెబుతున్నారు. ఆ సభ్యత్వాలు 10 లక్షలు కాదు, మీ ఇష్టం వచ్చిన సభ్యత్వాలు. ఆ సభ్యత్వాలు చేర్చినటువంటి నాయకులందరూ అక్కడ ఇండోర్ మీటింగ్లో అటెండ్ అయ్యారు. మీరు మనసు విప్పి వాళ్ళ కష్టాలు ఏమైనా విన్నారా? ప్రజానాయకుడు అంటే ఏంటి అర్థం? ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలి? నువ్వు స్టేజీ మీద ఉండి మీ ఇబ్బందులు చెప్పండి, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పండి అని ఎవరికైనా మైకిచ్చి అడగగలిగావా? అడగలేనప్పుడు నువ్వు ప్రజానాయకుడు ఎట్టవుతావు? అడగలేనప్పుడు నువ్వు ప్రజలు నిన్ను ఎందుకు ఆదరిస్తారు? నువ్వు వాళ్ళ విషయాలు తెలుసుకున్నప్పుడు కులమైనా నీకు అండగా ఎందుకు ఉంటుంది? ఇప్పటికే కాపు కులం దాదాపు 50 నుంచి 60% జారిపోయింది. ఇంతకుముందు కాపు కులానికి ఒక విలువ ఉండేది. ఏ ప్రభుత్వమైనా రాజశేఖర రెడ్డి గారి కానించి, ఉమ్మడి ఆంధ్ర కానించి, విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఆ కులానికి ఒక విలువ ఉండేది. మంత్రివర్గంలో దాదాపు మేజర్ సభ్యులు కాపులు మంత్రులుగా ఉన్నారు, గుర్తుందో లేదో. అంటే ఉద్దేశం ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని మన పరిపాలనలో భాగంగా పెద్దాళ్ళని తీసుకొని పరిపాలనలో భాగంగా ఆ కులాన్ని ఏదో రకంగా పార్టీకి అఫిలియేట్ చేసుకొని ఉద్ధరించాలనే ఉద్దేశంతో పార్టీలు ఆ రకంగా ఇచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో కానివ్వండి, ఎన్టీఆర్ గవర్నమెంట్లో కానివ్వండి, రాజశేఖర రెడ్డి దాకా, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడు. ఇవాళ నువ్వు ఏదో ఉద్ధరిస్తావని నిన్ను ముందుకు నెడితే ఏదో 20 సీట్లు 21 సీట్లో వాళ్ళు ఏదో ఏరుకోరి పారేస్తే ఆ ఏరుకోరి పారేసిన సీట్లో 10-12 మంది తెలుగుదేశం వాళ్ళని మీ పార్టీ సభ్యత్వాలు ఇచ్చి గెలిపించి మీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే మీరు ఏం చేశారు? కులం పక్కన పెట్టండి, వ్యవస్థకి ఏం చేశారు? వ్యవస్థలో మీరు ఏమి అభివృద్ధి సాధించారు? మీ పార్టీ పరంగా పక్కన పెట్టిన వ్యవస్థలో అసలు మీరు ప్రజలకి
ఏమి చేయగలిగారు? ప్రభుత్వాన్ని ఏమి ప్రశ్నించగలుగుతున్నారు? ఈరోజు అమరావతి చూద్దాం. సరే, అది పక్కన పెడదాం. ముఖ్యంగా ఈ నారా లోకేష్ వ్యాఖ్యలు, ఫైటర్ జెట్ల గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? ఇది హాస్యాస్పదంగా ఉంటుందండి. నారా లోకేష్ గురించి మాట్లాడటం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అసలు ఆయన చేసే మంత్రి పదవికి కానీ, ఆయన చేసే ఐటీ శాఖకు కానీ, లేకపోతే విద్యాశాఖకు కానీ, నిన్న పోయినటువంటి కార్యక్రమానికి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఫస్ట్ పాయింట్. ఆయన డిఫాక్టో సీఎం గారని అంటున్నారు. ఆ డిఫాక్టో సీఎం హోదాలోనే అడిగి పోయినట్టుంది నా అభిప్రాయం. ఇప్పుడు మాది ఫ్యాక్షన్ పార్టీ అంటున్నాడు, వాళ్ళది ఫైటర్ జెట్ పార్టీ అంటున్నాడు. ఫైటర్ జెట్ పార్టీ అంటే ఏందండి? పోయి బార్డర్లో ఉండయా నీ పార్టీని తెసపోయి ఏడెందుకు నువ్వు ఫైటర్ జెట్ పార్టీవే? మాది ఫ్యాక్షన్ పార్టీ అంటున్నావు. మాది ఫ్యాక్షన్ పార్టీయా? ఎక్కడ చెప్పు? ఏ ఊర్లో గత 2019 నుంచి తగాదాలు జరిగి ఫ్యాక్షన్లు జరిగినాయి చెప్పండి. ఏ ఊర్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫ్యాక్షన్ గ్రామాలన్నింటినీ సమన్వయపరిచి వాళ్ళని ఒక తాటి మీదకి తెచ్చి, 2 వర్గాలను తాటి మీదకి తెచ్చి వాళ్ళని ఆదరించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ జరగడానికి వీలు లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎప్పుడు ఎక్కడ ఫ్యాక్షన్ జరిగిందో నువ్వు ఒక్కసారి చూపించగలుగుతావా? మీ తండ్రి గారి గవర్నమెంట్లో నేను చూపిస్తాను, 2014 నుంచి 19 వరకు. అసలు ఫైటర్ జెట్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఫైటర్ జెట్ ప్రస్తావన అంటే అసలు ఫైటర్ జెట్ అంటే అబ్బాయికి తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఫైటర్ జెట్ అంటే ఇది యుద్ధ విమానం. అవును, అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటున్నాను. ఫైటర్ జెట్ అంటే మేము అంత ఫాస్ట్గా స్పీడ్గా దోసుకుపోతాం, మీరు ఫ్యాక్షన్లో ఊళ్ళలో తగాదాలు పెడతారు అన్నాం. మాది కాదు ఫ్యాక్షన్ పార్టీ, వాళ్ళది ఫ్యాక్షన్. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఇది పరిశీలన జరిగింది కదా అనంతపురం. 100% ఇది వైఎస్ఆర్ ఉన్నప్పుడే పరిశీలన. అదేంటి సార్ అది? 2009లో రష్యాకు సంబంధించినటువంటి ఈ ఏరోక్రాఫ్ట్ కంపెనీ తోటి ఇండియన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఎఫ్జిఎఫ్సి. ఆ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2010లో పార్లమెంట్లో అగ్రిమెంట్ల మీద సైన్ అయింది. 2010లో పార్లమెంట్లో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. మన పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2009లోనే మనకు ఆఫర్ ఇచ్చారు. ఏది? పార్లమెంట్లో సైన్ కాకముందే 2007లో రష్యాతోటి ఒప్పందం కుదిరిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే కేంద్ర గవర్నమెంటు ఇట్లా మీ రాష్ట్రంలో ఈ ఫైటర్ జెట్ విమానాల ఫ్యాక్టరీ పెట్టాలి, దానికి అనువైన ప్రాంతం ఏదంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారే చెప్పారు, అనంతపూర్ జిల్లా కరువు కాటకాలతో అల్లాడుతుందయ్యా, దానివల్ల ఒక 10,000 మందికి ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయి, తద్వారా ఒక 50,000 మందికి అనధికారికంగా ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో 2009 చూడండి, మినిట్స్ చూడండి, 2009 మినిట్స్ చూడండి, క్లియర్గా తెలుస్తున్నాయి. నేనేదో ఆషామాషాగా చెప్పట్లా. మడకసిర ప్రాంతం 2009 రికార్డులు చూడండి, మినిట్స్ చూడండి. గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ చేతిలో చూడటానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత 2018లో రష్యన్ గవర్నమెంట్ తోటి మనం కుదుర్చుకున్న తర్వాత ఆ రష్యన్ గవర్నమెంట్ ఒక 5-6 సూత్రాలతోటి మొదలు పెడితే ఆ సూత్రాలను వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదని ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంది. క్యాన్సిల్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏఎంసిఏ అనేది పెట్టి అడ్వాన్స్డ్ కంబర్ట్ ఏరోక్రాఫ్ట్ అనేది ఉందండి, ఆ సంస్థ కింద పెట్టి ఫైటర్ జెట్ విమానాలు తయారు చేయడానికి అప్పుడెప్పుడో పూర్వం పార్లమెంటు రికార్డుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని, కాబట్టి మళ్ళీ పెడుతున్నామని చెబితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని చూపించాడు. అప్పుడు జరిగినటువంటి ప్రాంతం అండి ఇది. మా తండ్రి గారు ఉన్నప్పుడు, లేకపోతే రోసయ్య గారు ఉన్నప్పుడు ఈ అనంతపూర్ ప్రాంతంలో పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ ప్రజలకి
ఉపాధి కలుగుద్దనే ఉద్దేశంతో చేసినటువంటి అవకాశం అండి ఇది. ఆ ప్రాంతంలో కూడా ఈ విమానాలు తయారు చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం పరిసరాలని ఉద్దేశంతో పెట్టినటువంటి ఫ్యాక్టరీ అది. ఫైటర్ జెట్ అది తెలియదు. అది తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు పొరపాటును కూడా నిజం చెప్పడం. ఈ పిల్లగాడికి అసలు అప్పుడు లాగులు దొరుకుతున్నాడో మరి ఏం దొరుకుతున్నాడో కూడా చెప్పలేము. మాది ఫ్యాక్షన్ అంటాడు, వాళ్ళదేమో ఫైటర్ జెట్ అంటాడు, ఇంకోటి మాది కియా అంటాడు, వాళ్ళదేమో కిడ్నాప్ అంటాడు. కియా ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారండి? కియా ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు. చూడండి, చరిత్ర తిరగేమనండి. కియా ఫ్యాక్టరీ చేసింది రాజశేఖర రెడ్డి గారండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంత చేశాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేసి చేశారు, ప్రారంభించారు. దాన్ని కూడా మేము కిడ్నాప్ ఫ్యాక్టరీ అంటే ఎవరిని కిడ్నాప్ చేశారు? మీ ఇంట్లో మనుషుల్ని ఏమన్నా కిడ్నాప్ చేశారా? లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా కిడ్నాప్ చేశారా? రాబోయే రోజుల్లో ఒక 3-4 నెలల్లోనే, తొందర ఎందుకు, నువ్వు మీ తండ్రి గారిని కిడ్నాప్ చేసి సీఎం కుర్చీ ఎక్కే పరిస్థితి ఉంది. దానికి ఆ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నకి నచ్చజెప్పి నీకు సర్ది చెప్పి వచ్చాడు. గుర్తుందో లేదో లోకేష్ గారు, అంతా 4 రోజుల క్రితమే జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఉండగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండగా, ఆంధ్ర రాష్ట్రంలో మంత్రి విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి అయి ఉండి ప్లస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో నివాసాలు ఉండి ప్రధానమంత్రి గారు ఇక్కడ కలవటం ఏందండి? మీ రహస్య సంభాషణలు దేనికి? అటు పవన్ కళ్యాణ్ని ఇటు చంద్రబాబు నాయుడిని ఒప్పించి లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలి. అట్లా చేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకోవడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏడుండి మాకు పనిచేస్తారు. పిల్లగాడ నువ్వు పోయి ఆడ పరిపాలించుకోరా, నేను మీ అయ్యకను అతనికి సమాధానం నచ్చజెబుతాను, వాళ్ళకి ఏదోటి చేద్దాం మన కేంద్రంలోని మీ ఇళ్ళకు వచ్చి నచ్చజెప్పిన పరిస్థితి నరేంద్ర మోడీ గారిది. రాష్ట్రం ఒక చోట, ప్రధానమంత్రి కలిసేది ఇంకొక రాష్ట్రంలో. అసలు మీకు విలువ ఉందనేనా? ప్రధానమంత్రి మీకు విలువిచ్చాడా? మీకేమన్నా కొద్దిగా ఆలోచన విధానం ఉందా? మిమ్మల్ని ప్రధానమంత్రి గారు కలవాలి అనుకున్నప్పుడు మేము ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటామండి, ఆడికి రాండి, మా ప్రాజెక్టులు చాలా ఉంటాయి, ఏదో ప్రాజెక్టు ఓపెన్ చేయండి, అక్కడ మా ఇళ్ళకి వచ్చి కలవండి అంటే, ఓహో మర్చిపోయి, మీకు ఇల్లు లేవు కదా ఇద్దరికి, సారీ నాదే పొరపాటు, మీకు ఇల్లు లేవు కదా, నరేంద్ర మోడీ గారు రోడ్డు మీద కలవటమే కానీ మీరు ఇల్లు లేవు, ఇక్కడ శాశ్వతంగా ఇల్లు కట్టుకున్నారు, కోట్ల రూపాయలతో కట్టుకున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని వదిలేసి పరాయి రాష్ట్రంలో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు మీరు, ఇంకా మీరు రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తారండి? రాష్ట్రం గురించి ఏం పరిపాలన చేస్తారు? రాష్ట్ర ప్రజల గురించి బాగోగులు ఏం చేస్తారు? రైట్. ఇక మీ విషయానికి వస్తే, మీరు ప్రస్తుతం వైఎస్ జగన్తో చాలా కాలంగా కంటిన్యూ అవుతున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో కంటిన్యూ అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? 1-2 ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తున్నాయా ఆయన గురించి చెప్పేవి? రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పే అంత స్థాయి నాకు లేకపోయినప్పటికీ ఆయన నా దృష్టిలో మహానుభావుడు. నా దృష్టిలో మహానుభావుడు కాదండి, ఆత్మబంధు. ఆత్మబంధు అంటే నా అభిప్రాయం ప్రకారం అమ్మ తరపు అన్నదమ్ములు ఉంటారు, అంటే మేనమామలు. ఆత్మబంధు అంటే మేనమామల కన్నా ఎక్కువైనటువంటి వ్యక్తి నా అభిప్రాయం ప్రకారం. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఒక రకంగా నాకు మేనమామ కన్నా ఎక్కువైనటువంటి వ్యక్తి. ఆత్మబంధం నాకైతే ఆత్మబంధువే ఆయన, ఈ రోజుకి కూడా ఆత్మబంధువే. మీకు కొన్ని నేను చెబితే ఆశ్చర్యకరంగా ఉంటుంది, కానీ నాకు అప్పుడప్పుడు కల్లో కూడా వస్తూ ఉంటాడు. ఇది నిజంగా చెప్తున్నాను, ప్రమాణం పూర్తిగా. అప్పుడప్పుడు కల్లో కూడా వస్తూ ఉంటాడు. మీకు ఇంకొక విషయం కూడా, 1999లోనే ఆయన నన్ను ఢిల్లీకి పిలిపించి నీకు సీట్ ఇస్తున్నారా అన్నాడు.
నేను అప్పుడు ఏం చెప్పానంటే నా స్థాయి స్తోమత సరిపోదేమోనంటే ఇవన్నీ నీకు అనవసరం ఇస్తున్నాను. తర్వాత మా అప్పిరెడ్డి గారు ప్రయత్నం చేశాడు, రాయపాటి సాంబశివరావు గారు. సరే మేమిద్దరం ఏదో కొట్టుకుంటున్నామని, ఇద్దరు రెడ్లు పోటీ పడుతున్నారు పిల్లలు వీళ్ళిద్దరూ అని కాసు కృష్ణారెడ్డి గారు హనుమయ్య గారి పేరు రాపించాడు. అది మేము నా కళ్ళారా నేను ఉన్నాను, కృష్ణారెడ్డి గారు నేను కూడా ఉన్నానని చెప్తున్నాడు. మనం హనుమయ్య గారిని ఫ్లైట్లో పవన్ వెంకటరామరెడ్డి గారి చేతిలో నుంచి లిస్టు లాక్కొని చదలవాడి జయరాంబాబు పేరు రాశాము గుంటూరు 2 నియోజకవర్గంలో. ఆ రోజు ఆయనకు అన్యాయం చేసాం, ఇవ్వాలన్న న్యాయం చేద్దామని చెప్పి మరి పేరు రాశాడు. లేకపోతే ఆ రోజు నాకు కాకపోయినా అప్పిరెడ్డి గారికైనా ఇచ్చేదే, ఎల్లప్పిరెడ్డి గారికి. అది అక్కడి నుంచి 2004లో నా పేరు ఉందండి. నా పేరుంది. రాజశేఖర రెడ్డి గారు పిలిచి నీ పని నువ్వు చేసుకోపోరా, నేను చూసుకుంటానని అన్నాడు. నేను ఆ మాట చెప్పిన తర్వాత నాకు సత్తనపల్లిలో ఉన్నటువంటి 2-3 స్థలాలు అమ్మి దాదాపు 40-50 లక్షలు పోగు చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పటికీ నేను అమ్మిన డేట్లు కూడా ఉన్నాయండి. 2004 ఎలక్షన్కి ముందే ఆ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అవి అమ్మి చేతిలో డబ్బులు పెట్టుకున్నాను. చేతిలో డబ్బులు పెట్టుకుంటే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు, డి శ్రీనివాస్ని, రాయపాటి సాంబశివరావుని వీళ్ళని పెట్టుకొని దొడ్డిదారిని ఆయన తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్న విషయం నా ఒక్కడికి తెలుసు. కానీ మొన్న ఆయన 2014లో జనసేనకు పోటీ చేసేటప్పుడు మీడియాలోనే ఆయన స్వయంగా చెప్పాడు వెంకటేశ్వర రెడ్డి గారు, లిస్టులో పేరు భాస్కర్ రెడ్డి ఉంది, నేను నా ప్రయత్నాలు నేను చేసి తెచ్చుకున్నాను, వాస్తవంగా లిస్టులో పేరు భాస్కర్ రెడ్డిదే ఉన్నాను. సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నాకేదో 2005లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి 2009లో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు పనిచేయరు పార్టీకి, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి. సర్లేండి అని పార్టీకి పనిచేస్తున్నా. ఆయన ఏమో మళ్ళీ ఆ వెంకటేశ్వర రెడ్డికే బాలశౌరి గారు అడ్డం తగిలితే వెంకటేశ్వర రెడ్డికి ఇచ్చాడు. అప్పుడు కూడా గుబ్బా చంద్రశేఖర్ పేరు నా పేరు ఉంది. ఇద్దరిలో ఎవరికి వాళ్ళకి ఇస్తా ఆయన చెప్పాడు కూడా. అడగండి, గుబ్బా చంద్రశేఖర్ బతికే ఉన్నాడు. బాలశౌరి ఖచ్చితంగా ఈయనకే కావాలా అని తీసుకున్నాడు. అది కారణాలు ఎవరు అనేది నా ఒక్కడికే తెలుసు, కానీ మిగతా నేను బయట పెట్టను కూడా. ఇక అట్లా పోతే 2009లో ఇంకా 4 రోజుల ముందు చిత్తూరు జిల్లా పోతాడనగా నేను వచ్చి కలిశానండి రాజశేఖర రెడ్డి గారు. అరే నీకు నేను అన్యాయం నిజంగా అండి, ఇది నేను ప్రమాణం పూర్తిగా నా పిల్లల మీద నా తల్లి మీద ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. అరే నీకు నేను అన్యాయం చేశాను, నువ్వు నా అంట దాదాపు 1989 నుంచి తిరుగుతున్నావు, నీకు నేను అన్యాయం చేశాను. అదే అని కూడా అనండి, భాస్కర్ అని అంటాడు. భాస్కర్ నీకు నేను అన్యాయం చేశాను, ఖచ్చితంగా నేను రేపు ఈ టూర్ పోయి వచ్చినాక నీకు ఫైనల్ ముందు స్టేట్ కార్పొరేషన్ ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాను ఆ మూమెంట్ వచ్చినప్పుడు అని చెప్పాడండి. నా తలరాత బాగలేక ఆయన చనిపోయాడు నిజంగా. అందుకని నాకు ఆత్మబంధువు ఆయన. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆయన నాకు ఆత్మబంధువే. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మా రాంబాబుని తీసుకొచ్చి పెట్టాడు. రాంబాబుని తీసుకొచ్చి 2014లో పెట్టాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను పులివెందుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగా, నాకు అవకాశం ఇవ్వండి అని. నేను అడిగినప్పుడు ఆ ప్రాంతంలో నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి నేను కలిసి అడిగితే, అన్న నువ్వు పాతోడివి, నిన్ను కాదని నేను ఎడ చేస్తాను, ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తానని చెప్పాడు. నేను ఇక్కడ పార్టీలో 24 విగ్రహాలు ఇచ్చానండి. ఏ ఊళ్ళో అయితే నేను రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ప్రతి ఊళ్ళో సత్తనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఊళ్ళో పార్టీ మొదలు కాక నుంచి, పార్టీ పేరు అనౌన్స్ చేయక ముందు నుంచి ఊళ్ళో తిరుగుతున్నాం. పార్టీ అనౌన్స్ చేసినాక
మాకు అప్పుడు మాగినేని పెద్దరత్తయ్య గారు పార్టీలోకి జిల్లాకి పెద్దగా తిరుగుతున్నారు. రత్తయ్య గారిని అడగండి, ఎన్ని గ్రామాలుగా ఆయన తీసుకుపోయాను. కొన్ని ఊళ్ళల్లో 10 మంది కూడా జనం రాల. నా నమ్మకం ఒకటే, ఇవాళ మనతో 4 వచ్చినోడు రేపు 40 మంది వస్తారు, ఆ తర్వాత 400 మంది వస్తారు, ఆ తర్వాత 4000 మంది వస్తారు. నాకు ఆ నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చేసిన వృత్తి మీద కానివ్వండి, నేను చేసే సర్వీస్ యాక్టివిటీస్ కానివ్వండి, వృత్తినిచ్చే ప్రజలందరికీ చాలామందికి అన్ని ఊళ్ళకు ఉపయోగపడ్డానండి. ఆ రకంగా కాకుండా నేను డబ్బు తీసుకుని వృత్తి చేసేప్పుడంటే సత్తనపల్లిలో 2-3 బజార్లు పోనేవాడిని. అట్లాని తీసుకోవట్లేదన్న, తీసుకుంటాను. మినిమం వాళ్ళు వచ్చే చేత నా ఇంట్లో మర్డర్ చేసిన ముద్దాయిల్ని నా ఇంట్లో బండబెట్టుకుని వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఊరు కాదండి, తొండపు కానివ్వండి, దమ్మాలపాడు కానివ్వండి, గుడిపూడి కానివ్వండి, పాకాలపాడు కానివ్వండి, కొమరపూడి కానివ్వండి, ఈ ఊళ్ళన్నీ మర్డర్లు జరిగింది. దేవుడి దయ వల్ల వాళ్ళు నా కాడికే వచ్చారు ప్లేడర్గా, నేను యంగ్గా ఉన్నప్పుడుగా. నాకు దమ్మాలపాడు వీరారెడ్డి గారని, ఆర్య వీరారెడ్డి గారని గుంటూరు మిర్చి చైర్మన్ చేశాడు. ఓకే. ఆయన మొట్టమొదటి 91లో నాకు తొండపోళ మర్డర్ కేసు అప్పచెప్పాడు. తొండపోళ మర్డర్ కేసు అప్పచెప్పాడు. అక్కడి నుంచి నా ప్రాక్టీస్ కూడా అప్రతిహతంగా పెరిగిపోయింది. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. తొండపోళ మర్డర్ కేసు అక్కడ బెయిల్ రాలేదు 100 రోజుల దాకా. రాకపోతే హైకోర్టులో వేద్దామని వచ్చాను. హైకోర్టులో కృష్ణారెడ్డి గారని మాకు తెలిసిన ఆయన బంధువు ఒక ఆయన ఉంటే ఆయన చేత హైకోర్టులో బెయిల్ పడేసి రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వస్తుంటే లకడీ కపూల్ సెంటర్లో దిగి దాటి వెంకటేశ్వర లాడ్జిలో పోదామని క్రాస్ అవుతున్నాం. క్రాస్ అవుతుంటే నన్ను ఒక కారు, ఒక జీపు నన్ను జస్ట్ తగిలినట్టుగా పోయింది. నేను పెద్దంగా కేకేదా, నా కొడకలారా బుద్ధి లేదా, మనుషులు చంపుతారైంది. నాకు తెలియదు ఆ కారులో రాజారెడ్డి గారు ఉన్నారు. దాదాపు ఒక 100 మీటర్లు పోయినాక ఆపారు కారు. 100 మీటర్లు పోయినాక అశోక హోటల్ గేట్ ఎదురుకు పోయినాక, అది కూడా గుర్తు చేద్దాం. అశోక హోటల్ ఉంది, గుర్తుందా? గుర్తుంది. ఆ అశోక హోటల్ గేట్ దాటిన తర్వాత ఆపారు. ఆపిన తర్వాత కారు వెనక్కి పోనిండ్రా అన్నాడు. కాస్త వెనక్కి వచ్చి, సరే ఇక్కడ ట్రాఫిక్ అడ్డు వస్తున్నా అబ్బాయిని పిలిచారండి అన్నాడు. నన్ను పిలిచారమ్మంటే నాకేం పని, నేను రాను, వస్తే ఆయన రమ్మను. ఆయన ఎవరో తెలుసా అన్నా, తెలియదు. రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు అయితే మటుకే చంపుతాడయింది, నేను రానన్ను. మనం కుర్రాళ్ళలో ఉన్నాం, పెడగానే ఉన్నాం. అందుట్లో పెడగా ఉండడంలో నాకన్నా మగవాడు ఎవడు ఉన్నాడండి, మొండిగా ఉన్నాడు. ఆయన వెనకెడితే కారు వచ్చింది. ఏందిరా ఏంది అన్నావు కానీ, మనుషులు చంపుతారా ఏందండి, బుద్ధి లేని వాళ్ళ, మీరు మీరు మీ డ్రైవర్ని మందలించారు కానీ నన్ను అడుగుతారు ఏందండి అంతే కదా. ఇంతే అన్నానండి నిజంగా. అన్న తర్వాత డ్రైవర్ని అరిచాడు. అరిచిన తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అన్నాడు. నేను నా ఇష్టం వచ్చినట్టే మాట్లాడతాను, మీ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను ఒక లాయర్ని, ఇక్కడ పని మీద వచ్చాను. రోడ్డు క్రాస్ దాడుతుంటే జస్ట్ నేనేమి నడి రోడ్డు మీద లేను, ఎడ్జ్కి వచ్చిన తర్వాత మీరు వచ్చారు, మీకు కూడా తెలుసు. సరే సాయంత్రం ఇంటికి వెళ్ళి వస్తావా అన్నాడు. వస్తానన్నా. అక్కడి నుంచి అంటే దాదాపు 1:30-2 అక్కడి నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళిన దాకా 104 కొట్టుకుందండి. ఏం జరుగుతుందో తెలియదు. ఆ ఇంటికి పోయినాకండి ఆయన బయట లాన్లో తిరుగుతున్నాడు. 5:30కు పోయి కరెక్ట్గా లాన్లో తిరుగుతున్నాడు. నేను పోగానే రారా అన్నాడు. భుజాన్ని చెయ్యేసి ఇక లోపల తీసుకుని కొడతారు అనుకున్నాను. నిజంగా ప్రామిస్ అండి, కొడతారు అంటే సరే భుజాన్ని చేసుకొని తెచ్చిపోయి, నిజంగా అండి భగవంతుడితో సమానమే నన్ను అడిగితే. నేరుగా రాజశేఖర రెడ్డి అంటే కూర్చొని ఉన్నాడు లోపల గదిలో. అరే ఈయన్ని వదిలిపెట్టబాకు అని ఇంతే అన్నాడండి రాజారెడ్డి గారు. అరే ఈయన్ని వదిలిపెట్టబాకు, ఎప్పటికైనా ఉపయోగపడే వ్యక్తి, వదిలిపెట్టబాకు. అదేంది నాన్నగారు మా కాడికి వచ్చేగా భాస్కర్ రెడ్డి అంటే, నేను 88 నుంచి పోతున్నా,
మినిమం వారానికి ఒకసారి వచ్చి చూసేనే పోతానండి, పలకరించకపోయినా. పలకరించకపోయినా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చూసేనే అంత. నాకు ఆయన మీద అంత ప్రేమ. వారానికి ఒకసారి వచ్చి ఆ సందర్భం అప్పుడు అంటే హైదరాబాద్ ఎప్పుడు వస్తూ ఉంటాం, కోర్టు పని అనేది అనేది సందర్భం వచ్చాం. సందర్భం లేకపోయినా వచ్చి ఆయనతో సార్ అంటాను వెళ్ళిపోతాను. నేను మళ్ళీ ఏమీ అడగనండి. ఈరోజు కూడా నేను ఏం అడిగింది లేదు ఆయన చనిపోయిన దాకా. ఆ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా అరే పెద్దగా అయిపోయిన తర్వాత వచ్చావు, ఖాళీ ఉండదు ఏదైనా ఉంటే చూసుకో అంటేనే చూసుకో. సరే, ఇక 2029 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది పరిస్థితి? మీ పరిస్థితి ఏంటి? పార్టీ పరిస్థితి ఏంటి? సార్ నేను కొన్ని వాస్తవాలు మాట్లాడితే మా పార్టీ వాళ్ళకే కొన్ని ఇబ్బందులు కావచ్చు. ప్రజల్లో ప్రస్తుతం పోయే టీడీపీ గవర్నమెంట్ మీద, కూటమి గవర్నమెంట్ మీద 80% వ్యతిరేకత ఉంది. ఓకే, 80% వ్యతిరేకత. ఈవెన్ చౌదరీస్లో కూడా 80% వ్యతిరేకత. ఈ వ్యతిరేకతని మేము 40% కూడా సొమ్ము చేసుకోలేకపోతున్నాం ఇప్పటికి. ఈ రోజు వరకు ఓకే, ఈ రోజు వరకు 40% కూడా సొమ్ము చేసుకోలేకపోతున్నాం. ఎందుకు? పార్టీలో విధానాలు కొన్ని తేడాగా ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు. తద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా నుంచి పార్టీ ఓడిపోయిందని ప్రచారం జరిగింది. నన్ను నిలదీసి అడిగిన వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీ కోసం తీవ్ర స్థాయిలో కష్టపడైనా మళ్ళీ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. టు బి ఫ్రాంక్ నేను చెబుతున్నానండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి ఎట్లయితే ఉందో అంతకి 10 రెట్లు ఆయన ఆలోచన ఉంది. పార్టీని ఏదో ఒక రకంగా మనం అధికారంలో నిలబెట్టాలా. ప్రాబ్లం ఎక్కడ ఉంది? అధికారంలో నిలబడితే నా ప్రమేయం వల్ల ఓడిపోయిందనే అపవాదు నేనే తొలగించాలి అనే పంతంతో ఉన్నాడు ఆయన. మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది? మరి ప్రాబ్లం అంటే నెక్స్ట్ క్యాడర్ అంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేనే వెళ్ళా అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న అసలు గ్రౌండ్ లెవెల్లో మొత్తం మనకు అనుకూలంగా ఉందన్న ఈ క్షణాల ఎన్నికలు వచ్చినా కూడా మనం గెలిచిపోతాము, అసలు మనం కష్టపడాల్సిన పని లేదు అని చాలామంది చెప్పే పరిస్థితులు నేను స్వయంగా చూశాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా ఖండించాల. ముందు మీరు పని చేయండి, తర్వాత నాకు చెబుదురు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి పోయి క్షేత్రస్థాయి నుంచి మన ఓటమికి గల కారణాలు పక్కన పెట్టి మన గెలుపుకి గల అవకాశాలు ఎతుకులాడండి అనేది చెప్పాలి. మరొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఇన్ఛార్జీలు చాలామంది ఉన్నారు, 170 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పటికే మేము ఎమ్మెల్యేలు అయిపోయాం, నాకు మంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వీళ్ళకి బూస్టప్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా నాబోటోడు అయ్యా ఇది కాదు అని అంటే అటువంటి పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు ఈ 2 కూటమి వచ్చేసారి మళ్ళీ కూటమిగానే పోటీ చేస్తుంది. ఒకవేళ బీజేపీ కలిసినా కలవకపోయినా, బీజేపీ వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరు మటుకు కలిసి పోటీ చేస్తారు. ఆయన ఒక పక్కన చెబుతున్నాడు గడ్డాలు మీసాలు పెంచుకొని 15 ఏళ్ళని. సరే ఎంతలో కొంత రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇండోర్ మీటింగ్లో జరిగినట్టు కింద వాళ్ళ సమస్యలు వినకపోయినా రాబోయే రోజుల్లో
పవన్ కళ్యాణ్ ఎదురుగునే మాట్లాడే పరిస్థితి ఈ కాపు సామాజిక వర్గానికి ఉంటుంది. ఆ నేపథ్యంలో అయినా పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత ముఖ్యమంత్రి ఇస్తానని పైనుంచి ఆయన ఒత్తిడితోటి ఒప్పిస్తారు. అప్పుడు మా పార్టీ ఎత్తండి ఎవను కష్టపడాలి, ఎత్తండి ఎవను మూవ్ చేస్తూ కష్టపడాలి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇంకొక విషయం స్పష్టంగా చెబుతాను, ఏమన్నా అనుకోండి, అవసరమైతే పార్టీలో తీసేస్తే కృష్ణారామాని ఇంట్లో కూర్చుంటా, నాకైతే మాకు వాట లేదు. కొంతమంది నోళ్ళు తగ్గించకపోతే, కొంతమంది వాయిస్లు, తిట్లు, ఈ రకమైనటువంటి ఎదుటి వ్యక్తిని తిట్టే, అవతల పార్టీ వాడిని ఎదుటి వ్యక్తిని తిట్టే పరిస్థితి చేయకుండా ఉండాలి అనే నిర్ణయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ఖరాఖండిగా చెప్పాలి. ఏమంటే మనం ఒక రాయి వేస్తే వాడికి 100 ఓట్లు అదనంగా పడతాయి. అదే ఒక దండ వేస్తే పట్టించుకునేవాడు ఉండడు. యువతల ప్రతిపక్షం వాళ్ళు కూడా దండేశారు రా బాబు. నిన్న మనం చూసాక విజయ్ గారు పోయి స్టాలిన్ని వాటేసుకున్నాడు. ఇవాళ సతీష్ని పోయి విజయన్ గారిని వాటేసుకున్నాడు. అది సాంప్రదాయం. శత్రువు అయినా మిత్రుడిగా ఉండాలనే సాంప్రదాయం. అట్లా అని మన మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అందరు నేను కొంతమంది వ్యక్తులు సబ్జెక్ట్ లేకుండా ఇష్టారీతిలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది టీడీపీ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. అది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, 11 సీట్లు వచ్చినాయి, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మాట్లాడాలో మనం? ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. ఎదుర్కొందాం, ఖచ్చితంగా ఎదుర్కొందాం. వాళ్ళని తప్పు మాట్లాడించి నువ్వు ఎదుర్కో. మనం తప్పు మాట్లాడి వాళ్ళ చేతిలో చేపెట్టి లాక్కోవటం అంటే మన పార్టీకి అది మైనస్ అవుతుంది కదండి. కాబట్టి కొంతమందిని వాయిస్ తగ్గించే మార్గం చేయాలా. ఆ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతాడు, ఆయనే చేయాలి. కొంతమంది ఎవరు, నేను పేర్లు చెప్పండి దయచేసి. సరే, మీ పరిస్థితి ఏంటి 2029లో ఏమనుకుంటున్నారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మొన్న ఒకటే చెప్పాడండి, అన్న నాకు ఇన్ఛార్జి. నేనైతే వాస్తవం చెప్తున్నానండి, ఆయన కాడ చాలా స్వతంత్రంగా మాట్లాడతా. ఎవరన్నీ ఏమనుకున్నా, కలిసేది తక్కువే అయినప్పటికైనా కలిసినప్పుడు నేను ఉండదు మొహమాట లేకుండా మాట్లాడతా. ఆయన కూడా నన్ను పొరపాటు కూడా మాట్లాడాడండి, మహానుభావుడు నిజంగా. భాస్కర్ అన్న ఆగు అంటాడు తప్పితే రెండో మాటే మాట్లాడు ఎప్పుడు కూడా. అయితే అన్నా నీకు నేను మంచి అవకాశం కల్పిస్తాను, మంచి ప్రాధాన్యత ఇస్తాను, నువ్వు పార్టీకి పనిచేయమ్మా. నేనైతే ఆయన ఒక్కటే కోరు, ఏమంటే నేను సీట్ సరే ఇవ్వనంటున్నారు, స్పోక్స్మెన్ అయ్యండి పార్టీలో. నాకు చేతనైనంత ఒకటికి పార్టీకి ఉపయోగపడే పదంగా మాట్లాడతానండి. పార్టీని కించపరిచే విధంగా నేను ఎక్కడా మాట్లాడను. అటువంటిది ఉంటే ఎమ్మంటే తీసేయండి అని కూడా చెప్పాను. ఓకే అన్న చేద్దామని అన్నాడు. సజ్జల గారు కూడా వచ్చారు అంతలోకి. మేమండి నేను అనే వ్యక్తిని 1989లో లాయర్గా ఎన్రోల్ అయ్యాను. 87 నాగార్జున యూనివర్సిటీకి డాక్టర్ గారు వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి పార్టీలు నాకు కాంగ్రెస్ పార్టీ దాని కాదు, వాళ్ళ కుటుంబానికే విధేయుణ్ణి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకొక పార్టీకి పోవాల్సిన అవసరం కానీ, పొయ్యి లాలూచి పడాల్సిన అవసరం కానీ, పొయ్యి వాళ్ళు ఏదో ఇస్తే తీసుకొని ఇచ్చేయాల్సిన అవసరం నాకు అసలు కర్మే పట్టలేదు. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల మా తండ్రులు తాతల కాంచి 56 ఎకరం ఉంది. మేము అన్నదమ్ములు 3 ఈ రోజు వరకు కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నాము. మేము అన్నదమ్ములు 3. మా పిల్లలు పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళికి వచ్చే పరిస్థితి నా మనవడికి 17 ఏళ్ళు. ఈ రోజు వరకు కూడా మేము అన్నదమ్ములు 3 ఉమ్మడి కుటుంబంగానే ఉంటాం. మాకు ఇప్పుడు 100 ఎకరం పైన ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి కదా. మేము ఎప్పుడూ ఎదుటోడికి, ఇప్పటికైనా మా మండలంలో, పెరంగపురం మండలంలో 18 గ్రామాలు ఉన్నాయి, దాదాపు 12 గ్రామాల రెడ్లు ఉన్నారు. మేము యాక్టివ్గా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి కానీ 8,000 పైన మెజార్టీ వస్తుంది.
మేము సైలెంట్గా ఉంటే 2,000 మించి తెచ్చుకోమనండి ఎవరినైనా సరే. మా గొప్పతనం కాదు, మాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. మేము చేత అయితే 10 రూపాయలు 10 మందికి పెడతాను తప్పితే ఎదుటోడి జేబులో రూపాయి తీసుకొని మేము ఎప్పుడూ పనిచేసాము. వృత్తిరీత్యా తీసుకుంటున్నాం, అది వేరే విషయం. మా తమ్ముడు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు, మా అన్నగారు గ్రామ ప్రెసిడెంట్ చేశాడు, అంతకుముందు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చేశాడు, ఇంకో పదవి చేశాడు. మమ్మల్ని ఎర్ర వెంకటేశ్వర రెడ్డి నిలువున ముంచాడు, నాశనం చేశాడు. మండల ప్రెసిడెంట్ ఇస్తానని మా మరల దశపై 10-20 కిలోమీటర్ల అవతల గ్రామంలో పోటీ చేపించి అతను ఓడిపోతాడనే భయం, అతని టైంలో మండలం బాధ్యనే భయంతో మమ్మల్ని అడ్డం పెట్టుకొని మండలం ఎత్తాను ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అది ఆయన వ్యక్తిగతం కాబట్టి మేము కూడా అప్పటి నుంచి ఆయనతో నేను కూడా ఏదో ఆ సందర్భంగా ఎదురుపడ్డప్పుడు మాట్లాడాలో అంటే అలా అనుకోవటం తప్పితే మనసు మాట్లాడుకుందాం. రైట్. అట్లా అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డిని కాదని కానీ, కాంగ్రెస్ తీసి పక్కన పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని తీసి కాదని కానీ పోయిన పరిస్థితే లేదు. నా కూతురు పెళ్ళికి వచ్చాయండి 2008లో ఆగస్టు 21. అదే రోజు మహేశ్వర రెడ్డి గారికి కూడా పెళ్ళి, కాసు మహేశ్వర రెడ్డి గారికి కూడా నరసరావుపేటలోనే. దిగటంతో రాజశేఖర రెడ్డి గారు ముందు భాస్కర్ వాళ్ళ పెళ్లి కాడికి పాడిన అన్నాడు. మంత్రి గారి పెళ్లి కాడికి ఏదంటే ప్రోటోకాల్ అని కలెక్టర్ ఎస్పీ చెప్పిన కాదు అడిగి పాడినాను. పరిగెత్తుకుంటే కలెక్టర్ ఎస్పీ గారు నా కాడికి వచ్చి ఇక్కడికి వస్తున్నాడు అయ్యా ముందు అన్నాడు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, స్వయంగా ఆయన సాక్ష్యం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు. అంతటి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఇంకా కుటుంబానికి నాకు చేతనైన సేవ చేయడం తప్పితే నేను ఇంక వేరే ఆలోచన లేదు. ఈ రోజుకి కూడా ఇప్పుడు రాంబాబు గారు 2014లో నాకు సహకరించలేదని నిందేశాడు. ఇప్పటికి ఈ క్షణానికి చెబుతున్నానండి, ఎక్కడన్నా ఎవరితోటన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెయ్యొద్దు అని చెప్పుంటే ఎక్కడనే నిలువును ఊరేసుకొని చేస్తాను. అటువంటి హార్డ్ కోర్ మనిషిని వాళ్ళ కుటుంబానికి